నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్‌ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్‌ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు. ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందా? ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే గనక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా. సో, ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో, మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో. ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్‌గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్‌గా. అన్నీ నార్మల్ ముహూర్త ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటాం దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా! యముడు. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది. కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతక్రితం వరల్డ్ కప్‌లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్‌గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం. మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. డెఫినెట్లీ. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. రైట్. సో గెలుపు ఓటములు దైవాధీనాలు సర్వసాధారణం కూడా. అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. అవును. సో అది అది తర్వాత ఎలాగో అర్థమవుతుంది. Right. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీళ్ళు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. రైట్. రైట్. సో దేశకాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ Right. గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థ గ్రహ కూటమి. అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థ గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది. ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వహిస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం వహిస్తే మొత్తానికైతే ఇప్పుడు రాక్షస గురువు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. ఓకే. సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు. అయితే ద్వాదశ రాశి నవమ స్థానంలో జరగబోతుంది గ్రహ కూటమి కన్యా రాశి వారికి. నవమం అంటేనే చాలా ఆస్పీషియస్ ప్లేస్ గా చెప్తూ ఉంటారు శాస్త్రపరంగా. మరి ఎలా ఉండబోతుందండి కన్యా రాశి వారికి ఈ సమయం? సో నవమ స్థానంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి అష్టమ స్థానంలో కుజుడు కూడా మరి జూన్ 1 నుంచి వస్తాడు. తర్వాత రవికి పూర్తిగా నవమ స్థానం అనేది పూర్తి స్థాయి మంచి కాదు. 10వ ఇంటికి 11వ ఇంటికి చాలా బలం. అంటే ఆల్మోస్ట్ ఆల్ 10, 11, 6, 3 అనేది 1 అనేది ఇవి ఆల్మోస్ట్ ఆల్ గోచారంలో ఇంచుమించుగా అందరికీ బలం ఉంటాయి. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే కన్యా రాశి వరకు వచ్చేప్పటికి ఏంటంటే గురు శుక్రులు ఇద్దరు కూడా కొంతవరకు మేలు చేసే స్థితిలో ఉన్నారు, రవి మినాయిస్తే. సరే రవి అలాగూ వాళ్ళకి వ్యయాధిపతి కాబట్టి సో అది మరి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశిలో ఉండి తండ్రి గారు ఎవరైతే ఉంటారో తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. సో ముఖ్యంగా ఈ తండ్రికి ఉండే దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే ఒక్కోసారి అవి ప్రమాదానికి దారితీసే పరిస్థితులు కూడా ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా నాన్నగారు లేదా నాన్న వైపు బంధువులు కొంతవరకు, అటువైపు వాళ్ళతో మటుకు కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇంకా అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వీరు వ్యక్తిగతంగా బళ్ళు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త ఉంటారు. ఇంకా వ్యాపారాలు ఉద్యోగాలు అంటే కన్యా రాశిలోకి ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా ఎక్కువే ఉండటం అనేది ఉంటుంది. ఎందుకంటే కన్యకి అధిపతి బుధుడు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత వ్యాపార కారకమైన మైండ్ అనేది వీళ్ళకు ఉండటం అనేది ఉంటుంది. కనుక ఈ వ్యాపారాలు అనేవి కూడా ఒకే పద్ధతిలో వెళ్ళే అవకాశం లేదు. సో జూన్ 14 దాటిన తర్వాత నుంచి క్రమంగా ఎప్పుడైతే వీళ్ళంతా మిథునానికి వస్తారో రాజస్థానం అది 10వ ఇంటికి వస్తారు కదా, అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో జూన్లో మొదటి అర్ధ భాగం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. తర్వాత నుంచి జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే జూన్ 31నే శుక్రుడు అదే జూన్ 30న శుక్రుడు మనకి దాంట్లోకి వస్తాడు మిథునంలో. అప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా మొదటి అర్ధ భాగం కొంతవరకు సంయమనంతో వెళ్ళటం అనేది మంచిది. ఇంకా ఆ తర్వాత నుంచి నిరభ్యంతరంగా వాళ్ళు కూడా భయపడకుండానే ముందుకెళ్ళిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. అయితే ఈ నెలలో వీళ్ళంతా కూడా పూజించవలసింది ఏంటంటే సాధ్యమంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం. ఎందుకంటే అటు కుజుడిని కంట్రోల్ చేసుకోవాలన్నా, ఇటు వచ్చేప్పటికి రవిని కంట్రోల్ చేసుకోవాలన్నా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కనుక ఏదైనా సరే శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండటం అనేది కూడా కొంతవరకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా ఏదైనా సరే నిత్యం ఇంట్లో ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః అనేది కనుక నిత్యం చదువుకుంటూ ఉంటే కనుక ఎంతో కొంత మంచి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతోంది కన్యా రాశి వారికి జూన్ మాసం కాబట్టి చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ప్రశాంతవంతంగా ఈ మాసం అంతా కూడా కన్యా రాశి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.